భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్లో 143 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ఆధిక్యతను పెంచేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో ఫాస్ట్ బౌలర్ బూమ్రా సూపర్ బౌలింగ్ దెబ్బకి చతికిల పడింది. దీంతో కేవలం 256 పరుగులకే ఆలౌట్ అయ్యి మరోసారి భారత జట్టుకు మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యతను కట్టబెట్టింది. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టిన బూమ్రా మ్యాచ్ ముగిసిన తర్వాత పిచ్ స్వభావంతో పాటు తన టెక్నిక్ కూడా ఏంటో చెప్పుకొచ్చాడు. జస్ప్రీత్ బూమ్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఫలితాలు మనకు అనుకూలంగా వచ్చినప్పుడు మన ప్రదర్శన చాలా సంతృప్తినిస్తుంది. భారత గడ్డ మీద రివర్స్ స్వింగ్ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఇక్కడ పుట్టి కూడా దానిని సద్వినియోగం చేసుకోకపోతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. దాని నుండి మనం లబ్ధి పొందాల్సిన అవసరం ఉంది. రివర్స్ స్వింగ్ ఎలా బౌలింగ్ చేయాలో నేర్చుకోవాలి. అసాధారణ రివర్స్ స్వింగ్ బౌలర్లను చూస్తూ పెరిగాను. అంతర్జాతీయ స్థాయిలో ఎందరో బౌలర్లు ఈ అస్త్రాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. మహామహులు సంధించిన ఈ బ్రహ్మాస్త్రాన్ని నేను సంధించి విజయవంతం కావడం చాలా సంతోషకరం. మనం అటువంటి ప్రయోగాలు చేస్తేనే మిగతా వారికి అలాంటి ప్రయత్నం చేయాలని అనిపిస్తుంది. కానీ దానికోసం చాలా ఓపికగా ఎదురు చూడాలి. మొదటగా బ్యాట్స్మెన్ ను నిశితంగా పరిశీలించాలి. ఆ తర్వాత సరైన సమయంలో మనం అనుకున్న డెలివరీలను సంధించాలి. పోప్ అవుట్ అయిన తర్వాత అదే పనిగా ఈ స్వింగ్ బాల్స్ ను ప్రయోగించలేదు. తెలివిగా వాటిని ఉపయోగించాలి. బ్యాట్స్మెన్ ఏ ప్రయత్నంలో ఉన్నారో కూడా మనం గమనించాలి. కానీ ఈ రోజు పోప్ వికెట్ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ తో నేను 150 వికెట్లు సాధించానని మీరు చెబుతున్నారు. ఇవన్నీ నా మైండ్ లో లేవు. వాటి గురించి ఆలోచించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను ఆటను ఆస్వాదించలేనని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.